మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఉదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించేకంటే ముందుగా చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. ఉదయకాలం నీ వాక్యం ధ్యానిస్తుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గడిచిన దినాలంతా కూడా కాపాడి మరొక నూతన మాసంలో మొదటి దినంలో దేవాది దేవుడు మనందరినీ కూడా ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. గడిచిన నెలలంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మనల్ని పోషించి మనల్ని దీవించి ఆశీర్వదించి 10వ నెలలో మొదటి దినంలో దేవాది దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన మేలనేది కూడా మర్చిపోకుండా నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరొకడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుంటూ వాక్యానుసారంగా మన జీవితాలను మనం కట్టుకుంటూ ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నది. హృదయ కలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు చూసినట్లయితే గాడ్ ఈజ్ అ లైట్ అనే అంశము, దేవుడు వెలుగై ఉన్నాడు అనే మాట ద్వారా హృదయ కలము దేవుని యొక్క వాక్యం ధ్యానించబోతా ఉన్నాము. అలాగే ద వర్డ్ ఆఫ్ లైఫ్, మరి దేవుని వాక్కు అనే జీవితము అనే అంశం ద్వారా హృదయ కాలము ఈ యొక్క వాక్యంలో దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి వచనం చూసినట్టయితే యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చూసినట్టయితే జీవవాక్యంను గురించినది, మరి ఆది నుండి ఏది ఉండెనో మేము ఏదైతే వింటిమో కన్నులారా ఏదైతే చూచితిమో అది నిదానించి కనుగొంటిమి, మా చేతులు దేనిని తాకినాయో దాన్ని చూచెను, అది మీకు తెలియచేయుచున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభు శిష్యులలో మరి ప్రధానమైన శిష్యుడిగా ఉన్న యోహాను రాసిన ఈ పత్రిక, మరి ఈ యొక్క పత్రిక ద్వారా హృదయ కాలము యోహాను యొక్క మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. దేన్నైతే తాకినమో, దేన్నైతే చూచినమో, దేనైనా వింటినమో దానిని గురించి మీకు తెలియజేస్తున్నాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుకొంటిమో మా చేతులు దేనిని తాకి ఇచ్చున్నాయో అది మీకు తెలియచేయుచున్నాం అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కన్నులారా ఏదైతే చూచితమో ఏదైతే నిదానించి కనుకుంటామో మా చేతులు దేనిని తాకిచున్నాయో అది మీకు తెలియచేయుచున్నాం అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే యోహాను రాసిన యోహాను సువార్త చూసినట్టయితే యోహాను సువార్తలో మొదటి అధ్యాయం 14వ వచనం చూసినట్టయితే ఈ వాక్యము శరీర రీతిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించిన తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్ల మనము ఆ మహిమను కనుగొంటిమి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు యేసు క్రీస్తు శరీర రీతిగా మానవునిగా ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉన్నదనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యము శరీర రీతిగా మరి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించుటకు తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్ల మనము ఆ మహిమను కనుగొంటిమి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని యొక్క కృపాసత్య సంపూర్ణమైన వాక్యము ద్వారా దేవాది దేవుడు మరి ఈ లోకంలో మన అందరి నిత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రీతిగా మరి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేసి మనందరికీ ఒక మాదిరిగా చూపించి వెళ్ళినాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యోహాను భక్తుడు అంటున్నాడు, ఏది మేము చూసిమో ఏదైతే మనం కనుగొంటాం ఏదైతే మా చేతులతో తాకి ఉన్నా అది మీకు తెలియజేస్తున్నాం అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ వచనం చూసినట్టయితే అది మీకు తెలియజేయుచున్నాము, ఆ జీవ ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండు మాకు ప్రత్యక్షమైన ఈ నిత్య జీవం మేము చూచి ఆ జీవనం గురించి సాక్ష్యం ఇచ్చుటకు దానిలో మీకు తెలియపరచుచున్నాము అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక సాక్ష్యము, మరి యేసు ప్రభు 12 మందిలో శిష్యులో యోహాను భక్తుడు కూడా ఒక శిష్యుడుగా ఉన్నాడు. మరి ఆ శిష్యుడు దేన్నైతే
మరి చూసి ఉన్నాడో, దేన్నైతే తాకి ఉన్నాడో, దేన్నైతే విని ఉన్నాడో అవన్నిటి గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. జీవం ప్రత్యక్షమైన తండ్రి ఏదో ఉండగా మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవనం గురించి సాక్ష్యం ఇచ్చు దానిలో మీకు తెలియజేసిన మాతో కూడా మీకు సహవాసం కలుగునట్టు మేము చూచిన దానిని విన్న దానిని మీకు తెలియజేస్తున్నాము అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల మాతో కూడా మీకును సహవాసం కలిగినట్టు మేము చూచిన దానిని విన్న దానిని మీకు తెలియజేసినాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకు మేము ఈ సంగతులు మీకు రాయిచున్నాము అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల ఒక సాక్ష్యము. మరి యేసు ప్రభుతో 3.5 సంవత్సరముల పరిచర్యలో పాలుపంచుకొని యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలను కన్నులారా చూసి యేసు ప్రభు ఏదైతే మరి చేసి ఉన్నాడో అవన్నీ కూడా విని చూసి ఈ యొక్క అధ్యాయంలో యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మొదటి పత్రికల మొదటి అధ్యాయంలో తెలియజేస్తున్న మాట, ప్రియ దేవుని సంగమ దేవుని ప్రజలరా, మనం కూడా వాక్యాన్ని విని వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవాలి. ఎందుకంటే మనం అందరినీ కూడా రక్షించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనల్ని విమోచించి మనల్ని రక్షించి మనకు ఒక నిరీక్షణ కలుగజేశాడు. ఆ నిరీక్షణ ఏంటంటే ఈ లోకంలో మనం జీవించిన కాలం అంతా యేసయ్య బిడ్డలుగా మనం జీవించినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు, వాక్యానుసారంగా మనల్ని మనం హత్తుకొని అనేకులకు వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఒక దినము మనం చనిపోయినా కానీ పరలోక రాజ్యంలో మనం చేరుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యోహాను భక్తుడు ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. వారు ఏదైతే యేసు ప్రభుతో నడిచిన దినాలను జ్ఞాపకం చేసుకుంటూ, యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, యేసు ప్రభు వారి మధ్యలో నివసించిన అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మన సంతోషము పరిపూర్ణమవుటకు మీకు ఈ సంగతులు రాయిచున్నాను. మన సంతోషము పరిపూర్ణమవునట్టు ఈ సంగతులను మీకు రాస్తుదనని భక్తుడైన యోహాను ఈ యొక్క మాటలను తెలియజేస్తా ఉన్నాడు. 5వ వచనం, మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏ మాత్రం లేదు. హల్లెలూయా. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏ చీకటి మాత్రము లేదని భక్తుడైన యోహాను తెలియజేస్తాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ప్రతి ఒక్క మానవుని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. లోకానికి వెలుగు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల, మనమందరం కూడా ఈ లోకంలో ఒక వెలుగు సంబంధాలుగా ఉన్నాము. దేవుడు ఆ వెలుగులో మనందరినీ కూడా ప్రవేశించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, లోకానికి వెలుగై ఉన్నది. వర్తమానము దేవుని యొక్క వాక్యం కూడా ఈ లోకానికి ఒక వెలుగు ఉన్నది. అందుకే మనం చూసినట్టయితే ఒక మాట మనం చూసినట్టయితే 119వ కీర్తన 50వ వచనం చూసినట్టయితే 119వ కీర్తన 50వ వచనం చూసినట్టయితే, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలగజేస్తున్నది. నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలగజేస్తుంది. నీ వాక్యం అనేది మన జీవితాలను కడుతున్నది. వాక్యం అనేది మన జీవితాలను మార్చుతుంది. వాక్యం అనేది ఎంతోమంది పాపంలో బ్రతుకుతున్న వారికి నూతన జీవితాన్ని దయచేసింది. ఎంతోమంది దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారికి వాక్యము విని వాక్యము ద్వారా వారి జీవితాలు కట్టుకున్నారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. అందుకని నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇది నెమ్మది నాకు చేస్తున్నది. అలాగే చూసినట్టయితే 119వ కీర్తన 105వ వచనము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యము పాదములకు దీపంగా ఉన్నది, అది మన త్రోవకు వెలుగై ఉన్నది. మన జీవితాలకు వాక్యం అనేది వెలుగై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. తిరిగి మనం యోహాను పత్రికకు వచ్చినట్టయితే, మొదటి యోహాను పత్రికకు వచ్చినట్టయితే 5వ వచనం మరొకసారి చూసినట్టయితే, మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏ మాత్రము లేదు. ఆయన యందు చీకటి ఏ మాత్రం లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, గాడ్ ఈజ్ లైట్. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును ప్రకాశించడానికి, ఆ వెలుగులో మనం జీవించడానికి దేవాది దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మనందరినీ కూడా
ప్రత్యేకించబడిన వారిగా దేవాతి దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసి మనం అందరం కూడా ప్రత్యేకించబడిన వారమై ఉన్నాము, దేవుని బిడ్డలమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 6వ వచనం చూసినట్టయితే ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకటిలో నడుచుకునేలా మనం అబద్ధమాడుచు సత్యాన్ని జరిగించుకోక ఉందము. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎంతోమంది జీవితాలలో మేము నిజంగా దేవుని బిడ్డలము, మేము దేవుని యందు భయభక్తులలో జీవిస్తున్నామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వారు ఆత్మీయ జీవితంలో ఆ వెలుగు సంబంధులుగా ఉండరు. కేవలము నటన జీవితాలు జీవిస్తూ, కేవలము అందరి ముందు ఏదో గొప్పగా జీవిస్తూ, అందరి ముందు ఏదో మెప్పు పొందుకోవాల్సింది అనేసి అలాంటి జీవితాలు ఎంతోమంది జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూసినట్టయితే ఆయనతో కూడా సహవాసం గలమని చెప్పుకున్నట్టు చీకట్లో నడిచినలా, మరి ఆయనతో సహవాసం గలమని చెప్పుకునిచుంటూ చీకటిలో నడుస్తూ, చీకటి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యము. చీకటి దేనికి సాదృశ్యం అంటే సాతాను బంధకంకి సాదృశ్యమైనదనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యేసు క్రీస్తు యొక్క వెలుగులో మనం నడిచినప్పుడు ఆ వెలుగులో మనం ప్రకాశించే బిడ్డలుగా ఉంటాం. కానీ చాలామంది జీవితాలు ఎలా ఉంటున్నాయంటే మేము వెలుగు సంబంధులమే ఉన్నాము అని చెప్పుకుంటున్నారు. కానీ వారు నడిచేది మాత్రము చీకటి మార్గం, అంటే లోకానుసారంగా జీవిస్తూ, లోకానుసారంగా బ్రతుకుతూ, లోకానుసారంగా పాపంలోనే వారు జీవిస్తున్నారు. కానీ పై మటుకు వారు చెప్పుకున్నది ఏంటంటే మేము వెలుగు సంబంధులం అని చెప్పుకుంటున్నారు. కానీ వారు నడిచే మార్గం అంతా కూడా చీకటిలో ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్న ఆయనతో కూడా మేము సహవాసంగా చెప్పుకొనొచ్చు. మరి చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడొచ్చు, సత్యాన్ని జరిగింపక ఉందమో. అబద్ధం ఆడటము, సత్యం మనలో ఉండదు. ఎందుకంటే పై మట్టుకు మాత్రమే, నోటి మాట వరకే మేము దేవుని బిడ్డలము, మేము వాక్యానుసారంగా జీవిస్తున్నాము, మేము వెలుగు సంబంధులమై అని చెప్పుకొనొచ్చు. చీకటిలో నడిచేవారు, పాప సంబంధమైన జీవితంలో నడిచేవారు, సాతాను బంధకంలో ఉండేవారు, పై మటుకు మాత్రము నోటి మాట నుంచి మాత్రము మేము దేవుని యొక్క వెలుగులో మేము నడుస్తున్నామని చెప్పుకుంటూ వారు నడిచే జీవితాలు ఎలా ఉన్నాయంటే చీకటి సంబంధమైన జీవితాలు ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితాన్ని ప్రతిరోజు మనల్ని మనం పరిశోధించుకోవాలి. మన జీవితంలో మన శరీరాన్ని మనం ఎలాగైతే పరిశుద్ధపరచుకుంటున్నామో హృదయాన్ని కూడా పరిశుద్ధపరచుకోవాలి. ప్రతిరోజు మనం ఏదైతే స్నానం చేస్తూ మన శరీరాన్ని మనం పరిశుద్ధపరచుకుంటూ మూడు పూటలు ఎలాగైతే భోజనం తీసుకుంటున్నామో ఆ రీతిగానే ప్రతిరోజు మన హృదయాన్ని మనం పరిశోధించుకొని మనం సరైన విధానంలో ఉన్నామా లేదా అని మన ఆత్మీయ జీవితాన్ని పరిశోధించుకోవాలి. నువ్వు నడిచే మార్గం ఎలా ఉన్నది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడ నువ్వు సహవాసం చేస్తున్నావు, ఇవన్నీ కూడా దేవునికి తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులను మనం మోసపరచచ్చు, మనుషులను ఎన్నో మాటలు చెప్పి మోసపరచచ్చు, కానీ దేవునిని మోసపరచలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎట్టి సహవాసం కలిగి ఉంటున్నాము, ఉదయకాలం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు ఎక్కడెక్కడ తిరుగుతున్నాము, ఎక్కడెక్కడ ఎవరితో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాము, ఎక్కడెక్కడ ఎవరితో ఎలాంటి చెడ్డబాటలు పలుకుతున్నాము, ఎలాంటి వారుగా ఉన్నాము, మనల్ని మనం పరిశోధించుకొని మనం దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామా, వెలుగు సంబంధంగా ఉన్నామా, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మేము ఆయన వల్ల విని ప్రకటించిన వర్తమానమే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఈ చీకటి ఏమాత్రం లేదు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో నువ్వు ప్రవేశింపగలుగుతున్నావా, ఆ వెలుగులో నువ్వు జీవించగలుగుతున్నావా? ప్రతిరోజు మరి జీవితంలో ఎన్నిసార్లు నువ్వు ఆ వెలుగు సంబంధమై ఉన్ని అని చెప్పుకుంటూ చీకటిలో నడుస్తున్నావు. చీకటి బ్రతుకులో నువ్వు బ్రతుకుతున్నట్టయితే హృదయ కలము దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆయనతో కూడా సహవాసం గల చెప్పుకుంటూ చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యాన్ని జరిగిందము. అయితే ఆయన వాళ్ళ వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులు నడిచిన మనము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఒకవేళ ఆయనతో కూడా వెలుగులో నడిచిన ప్రకారము మనం వెలుగులోని నడిచిన ఎడల మనము సహవాసం గల వారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపంలో నుండి మనల్ని పవిత్రులుగా చేయడు. హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితాలు యేసయ్య చేతిలో అప్పచెప్పుకున్నప్పుడు, యేసయ్య నేను పాపిని ప్రభువా, నేను పాపం చేస్తున్నాను, నన్ను నీ రక్తంలో కడుగుమని ప్రార్థన చేసినప్పుడు ప్రతి పాపము కడగబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. పవిత్రులుగా అంటే మన ఒక పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి పాపంలో నుంచి మనల్ని విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదట మనం చేయవలసింది ఏంటంటే ఒప్పుకోవాలి.
మనం పాపాలని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో మన పాపాలు కడగబడాలి, మన జీవితాలు కడగబడాలి, మన బ్రతుకులు కడగబడాలి. అప్పుడే మనము దేవుని బిడ్డలమై ఉంటే అప్పుడు మనం దేవుని యొక్క వాక్యంలో వెలుగు సంబంధులమై ఉంటాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రపంచంలో ఎక్కడ ఉన్న మానవులు మొదట వారి యొక్క పాపములు వారు ఒప్పుకోవాలి. ఎందుకంటే వాక్యం తెలియజేస్తుంది, ఏం భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అయితే దేవాది దేవుని యొక్క కృప వల్ల మన పాపములకు విమోచన దొరికి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే, రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక పోచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేత క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఉచితంగా నమ్మువారు ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఏసే తప్ప వేరే మార్గం లేదు, ఏసేనే మార్గమై ఉన్నాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రిలో ప్రవేశింపలేడని ఏసే తెలియజేసిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఉచితమైన కృపచేత ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, కాబట్టి నమ్మువారైన కృపచేత క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఉచితంగా మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఆయన రక్తంలో మనం కడగబడాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో. అందుకే వాక్యం ఏమొచ్చిందంటే, మనం చూసినట్టయితే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో ప్రతి పాపంలో నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో మనమందరం కూడా పవిత్రులుగా అవుతాము. మన పాపాలు క్షమించబడతాయి. మనకు రక్షణ ఈరోజు కూడా సమీపంగా ఉన్నది, ఈ గడియలో కూడా సమీపంగా ఉన్నది. ఇంకా మనం కృపా గడియలో ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తాను. ఈ క్షణంలో ఒకవేళ అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నేను పాపం చేయను, ఇక మీదటే నీ బిడ్డగా బ్రతుకుతాను, నీ కుమారునిగా నీ కుమార్తెగా నేను బ్రతుకుతానని ఎవరైతే ఈ సమయంలో యేసుని వేడుకుంటారో వారి పాపాలు క్షమించబడతాయి. కుమారుడా, కుమార్తె, తల్లి, తండ్రి, అన్న, చెల్లి, ఆలస్యం చేయకు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం, ఇదే మంచి సమయము. ఇంకా కొన్ని రోజులైనాక రక్షణ పొందుకున్నా అంటే ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోవాల్సి వస్తుందో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం సత్యమును, బ్రతికి ఉన్నప్పుడే యేసే రక్తంలో నువ్వు కడగబడినప్పుడు, నీ పాపాలు క్షమించబడినప్పుడు నాకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటంటే, మనం అందరం కూడా ఒకరోజు చనిపోయినా కానీ పరలోక రాజ్యంలో మనం చేరబడతాం. ఒకవేళ మనం బ్రతికి ఉన్నప్పుడు యేసయ్య ఈ లోకానికి వస్తుంటే, యేసయ్య రెండో రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం అహరోను అయినప్పుడు దేవాది దేవుడు ఆ మేఘంలో నుంచి వస్తున్నప్పుడు మనం కూడా యేసయ్యతో వెళ్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, మనం చేయవలసింది ఏంటంటే యేసు రక్తంలో మనం కడగబడాలి అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే 8వ వచనం, మనం పాపం లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనం మోసపరుచుకుంటూ మరి మనలో సత్యం ఉండదు. ఒకవేళ నేను మంచివాడిని, నేను నీతిమంతుని, నాలో ఏ పాపం లేదని చెప్పినట్టయితే మనం అబద్ధికులకు అవుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం పాపం లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనం మోసపరుచుకుంటాం. కానీ మరియు మనలో సత్యం ఉండదు. మనల్ని మనం మోసపరుచుకుంటూ, అయ్యో నేను పాపం చేయలేదు అని మనం చెప్పుకున్నట్టయితే మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాము. ఎందుకంటే పాపం ప్రతి ఒక్కరు చేస్తారు. కొంతమంది తెలిసి చేస్తారు, తెలియక చేస్తారు. ఎలాంటి చేసినా కానీ దేవుని సన్నిధిలో అయ్యో నేను పాపం చేసి నన్ను క్షమించు, ఈరోజు ఏదైనా తప్పు చేసి నన్ను క్షమించు, ఈ యొక్క దినమంతట్లో కూడా నీకు ఏదైనా విరోధంగానే చేస్తుంటే నన్ను క్షమించు అని ఒక మాట ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ, మనల్ని మనం ఒప్పుకుంటూ దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, మనం పాపం లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనం మోసపరుచుకుందాము, మరి మనలో సత్యం ఉండదు. మనం పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన పాపములను మనం ఒప్పుకునేలా
మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగినవాడు. మన పాపములను మనం మొదట ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులా చేసి, మా పాపమంతా కూడా యేసు రక్తంలో కడగబడాలి. మన పాపములంతా కూడా ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు మనం పవిత్రులుగా అవుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కలవి మాటలుంటున్న ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనల్ని మనం మోసపరుచుకోవడం మంచిది కాదు. మనలో సత్యం ఉండదు. ఎందుకంటే మనం పాపం చేయలేదు, మనం తప్పు చేయలేదని చెప్పుకున్నట్టయితే మనల్ని మనం మోసపరుచుకుంటూ మనలో సత్యం ఉండదు అని మాత్రం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. మరియు మనలో సత్యం ఉండదు, మనం పాపులము, మనం ఒప్పుకునేటలా ఆయన నమ్మదగినవాడు. మన పాపములను మనం ఒప్పుకునేటలా, మనం అందరం కూడా పాపులమే. పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతుల నుంచి మనల్ని క్షమించి మనల్ని పవిత్రులై చేయరు. మనం పాపం చేయలేదని చెప్పుకునేటలా ఆయనను అబద్ధిగా చేయవారం అవుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఒకవేళ నేను పాపం చేయలేదు, నేను తప్పు చేయలేదు అని ఎవరైనా చెప్పుకునేటలా వాక్యం తెలియజేస్తుంది, మనం పాపం చేయలేదని చెప్పుకునేటలా ఆయనను అబద్ధికునిగా చేస్తాము. మనలో వాక్యం అనేది ఉండదు. మనమందరం కూడా పాపులమే, ఎవరు కూడా నీతిమంతుడు లేదని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ప్రతిదినము మనల్ని మనం పరిశోధించుకొని, యేసయ్యా నీకు తెలియకుండా ఏదైనా తప్పు చేశానని క్షమించు, ఒకవేళ తెలిసి తప్పు చేశానని క్షమించు అని ప్రార్థన చేయాలి. అలాగే ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు దేవుని యొక్క కృపా సమాధానంలో కలిగి, మనం కూడా ఆ కృపా సమాధానం పొందుకొని ఇతరులతో కూడా సమాధానం కలిగి, నీరుగు పొరుగు వారితో కూడా సమాధానంగా ఉండాలి. వాక్యానుసారంగా మనం అంగీకరించి, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, ఆ వెలుగులో మనం అందరం కూడా ప్రవేశించగలగడానికి దేవుడు మనకందరికీ కూడా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. మనం వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ వెలుగులో మనం నడవాలన్నది దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. మనమందరం కూడా పరలోకం చేరాలని ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుకొనిచున్నాడు. కాబట్టి మనలో పాపం ఉంటే వెంటనే ఒప్పుకోవాలి. ఒకవేళ నేను పాపం చేయలేదని చెప్పుకుంటే మనం అబద్ధికులుగా అవుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేయాలి. మనం పాపం చేయలేదని చెప్పుకునేటలా ఆయన అబద్ధికులుగా చేయవారం అవుతాము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాక్యమునే మనం అందరం కూడా లోకానికి వెలుగై ఉన్నాము. ఆ వెలుగు సంబంధులుగా ఉన్నప్పుడు, మన హృదయంలో యేసయ్య ఉన్నప్పుడే మనం వెలుగు సంబంధులుగా ఉంటామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ ఈజ్ లైట్, ద వర్డ్ ఆఫ్ లైఫ్. దేవుడు వెలుగై ఉన్నాడు, వాక్యము మన జీవితాలకు వెలుగై ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఇట్టి మాటలను దేవుడు కాలం మీ ఆత్మీయ జీవితంలో కూడా ఆ వెలుగును నింపును గాక. మీరు కూడా వెలుగు సంబంధులుగా, నిజమైన దేవుని బిడ్డలుగా, మరి వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా ఆ వెలుగులో మీరు అందరూ కూడా నడవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. హృదయ కాలం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. గాడ్ ఈజ్ ద లైట్. నైనా నిజమే తండ్రి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగు నైనా వాక్యము ద్వారా మా మధ్యలోకి మీరు వచ్చిన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నారు తండ్రి. వాక్యము బిడ్డలు కూడా వారి హృదయాలను మార్చుకొని నీ యందు వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నేను గడిచిన నెలలంతా కూడా కాపాడి మరొక నూతన మాసంలో మొదటి దినంలో మనల్ని ప్రవేశింపచేసినందుకు వందనం. ఈ నెలంతా కూడా మనల్ని కాపాడండి. ఈ నెలంతట్లో కూడా ఏ కొదో లేకుండా సమృద్ధిగా మనల్ని దీవించి ఆశీర్వదించి నైనా నీ మహిమార్థమైన నీ పరిచర్య నిత్యంగా గొప్ప పని చేయడానికి కూడా నీ కృప ద్వారా సాయం చేయండి. నైనా ప్రభా తండ్రి, గడిచిన 9 నెలలు కాపాడినందుకు వందనములు. నేను 10వ నెలల మొదటి దినం నుంచి నేను ఈ అక్టోబర్ మాసం అంతా కూడా మనల్ని కాపాడి దీవించి మనం వేడుకుంటూ తండ్రి ప్రభా. అలాగే తండ్రి మా దేశాన్ని, మా ప్రజలని కాపాడండి, మా సేవకులని కాపాడండి, సేవకురాలని కాపాడండి, అలాగే తండ్రి సంఘాలని కాపాడండి, వాక్యబద్ధిస్తున్న బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ని కూడా దీవించి ఆశీర్వదించండి. అక్టోబర్ మాసంలో జరిగిపోతున్న వార్షికోత్సవంలో కూడా నైనా నీ కృప చూపించండి. 14వ వార్షికోత్సవంలో తండ్రి మనం ప్రవేశించబోతుండగా నైనా ప్రభా మరి సంఘాన్ని ఇంతవరకు కూడా దీవించి ఆశీర్వదించిన దేవానికి వందనాలు. 14th యానివర్సరీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ నెలంతా కూడా కావాల్సిన ప్రతి అవసరత కూడా తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు, సకల దేవుని యొక్క
కృప మీకు, మీ కుటుంబంలోకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్.